जय श्रीमन्नारायण 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 जय श्रीमन्नारायण
శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. కర్నూలు జిల్లా కోసిక మండలం సాతనూరు గ్రామంలో ఈ రోజున వికాస తరంగిణి సేవలు అందించడానికి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారి మంగళాశాసనాలతో వారి ఆజ్ఞానుసారంగా వికాస తరంగిణి బృందాలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన భాగ్య విశేషం చేత పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి అహోబిల్ రామాంజనేయ స్వామి వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది జరగడం విశేషం. స్వయంగా ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనకేదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రత్యక్షంగా అక్కడ జరిగిన బాధితులకి స్వయంగా వారి చేతులతో ఒక ఉపశమనాన్ని కలిగించడం అనేది చాలా విశేషం. స్వామీజీలు ఈ విధంగా మనకి వాడవాడల్లో ఇలా వచ్చి మనకి అందరికీ కూడా మనకి వివిధ వర్గాల మధ్య సదవగాహన కల్పిస్తూ దీనులకి ఆర్తులకి మనకి సహాయాన్ని అందించడంలో వారు ముందుండడం చాలా విశేషం. దాంట్లో కార్యక్రమంగా వికాస తరంగిణి కార్యకర్తలు విశేషంగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ కర్నూలు జిల్లా రామయ్య గారు, వికాస తరంగిణి మద్రాసు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మద్రాసు వికాస తరంగిణి చలపతిరావు గారు, ఆనంద్ కుమారి గారు, ఇంకా తదితరులందరూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడానికి వీలుగా మనకి ఇక్కడ సామాగ్రిని అంతటిని కూడా పంపించారు. అయితే బియ్యం, ఉప్పు, పప్పు మనకి అందుతూ ఉండడం చేత దాన్ని మనం పెట్టుకోవడానికి వీలుగా ఒక కావలసిన సామాగ్రిని అంతటినీ కూడా మనకి ఇక్కడికి స్వామివారి ద్వారా మనకి అందించారు. దాన్ని మీరు అందరూ కూడా ఇప్పుడు అందుకున్నారు. మీరు ఏ విధంగా దాన్ని ఫీల్ అవుతున్నారు అనేది మీరు చెప్తారు. కానీ ముఖ్యంగా ముందుగా మీరు వరద వచ్చిన సందర్భంలో మీకు కలిగిన అనుభవం ఏమిటి? ఎందుకంటే వరద అనేది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో టీవీలలో మేము చూస్తుంటేనే కూడా చాలా భయకంపితం అవుతున్నాం. అలాంటిది ప్రత్యక్షంగా మీరు దాన్ని చవి చూసిన వారు మీరు. ఆ సందర్భంగా మీకు కలిగిన అనుభవం ఏమిటి అనేది మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. కారణం మొత్తం అందరికీ కూడా ఇది తెలియడం అనేది మీకు అవసరం. మీకు వెంటనే స్పందించి మీకు ఆ సహాయ సహకారాలు అందుకునే అవకాశం కూడా మీకు ఏర్పడుతుంది. మీ అనుభూతులు ఏ విధంగా ఉన్నాయనేది తెలపాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మీ పేరు చెప్పి, మీ గ్రామం పేరు చెప్పండి. నా పేరు నాగేంద్ర, సాతనూరు గ్రామము. మేము వరద గురువారం 1వ తారీఖు రాత్రి 10:30కు వచ్చింది. మేమందరము రాత్రి